హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఊహించుకుంటున్నారు, ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నారు, మీరంటే వాళ్ళ మనసులో కానీ, వాళ్ళ మైండ్‌లో కానీ ఎలాంటి ఇది ఉంది, ఎలాంటి పిక్చర్ ఉంది అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ పర్సన్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అండ్ ఈ పర్సన్ మీ క్రష్ అయి ఉండొచ్చు, మీ లవ్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా అవ్వచ్చు. ఎలాంటి పర్సన్ అయినా సరే మీరు ఇష్టపడే వ్యక్తి అయి ఉండాలి. మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ మీ విషయంలో ఎలా ఊహించుకుంటున్నారు, ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. సో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్. ఈ రీడింగ్ మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెజొనేట్ అవుతుంది. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది దాన్ని బట్టి చూసుకొని మీరు రీడింగ్ అనేది తీసుకోండి. ఓకే. ఇది నాదేనేమో, ఇది నా కోసమేనేమో అని ఏది నెగిటివ్ ఒకవేళ వస్తే అది మేబీ మీది అయి ఉండొచ్చు, మీది కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కలెక్టివ్ పీపుల్ కోసం చేస్తున్న రీడింగ్ కాబట్టి చూసుకోండి మీ సిచ్యువేషన్స్, మీ ఫేవరబుల్ సిచ్యువేషన్స్, మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా ఊహించుకుంటారో మీకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను ఇంకా డీటెయిల్గా ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో లవ్ కోసం కానీ, మ్యారేజ్ కోసం కానీ, జాబ్ కోసం కానీ, హెల్త్ వైజ్ కానీ, మనీ కోసం కానీ, బిజినెస్ కోసం కానీ, ఇట్లా మీ కాన్సెప్ట్ ఏదైనా పర్సనల్గా మీకు ఒక క్లారిటీ కావాలి. ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు, మీకు ఒక క్లారిటీ కావాలి, ఎప్పుడు వాళ్ళు మాట్లాడతారు, రీయూనియన్కి సంబంధించిన రెమెడీస్ కావాలి అన్నా సరే నాకు వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రజెంట్ మా వ్యూయర్స్ విషయంలో ఎలా ఊహించుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సెపరేషన్, ఈ సెపరేషన్ని భరించలేకపోతున్నారు. మీతో దూరంగా ఉండడం
తట్టుకోలేకపోతున్నారు. మీరు తనకి దూరంగా వెళ్తున్నారు, దూరం అవుతున్నారు అంటేనే ఈ పర్సన్‌కి చాలా భయమేస్తుంది. మీరు లైక్ తన నుంచి ఎక్కడ దూరం వెళ్ళిపోతారేమో, మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో, మీరు తనని కంప్లీట్‌గా వదిలేస్తారేమో, సో, ఇంక మీరు తనని పట్టించుకోరేమో, మీకు తనంటే ఇష్టం లేదేమో, ఎప్పటికీ మళ్ళీ మీరు తనని యాక్సెప్ట్ చేయరేమో, తన లైఫ్‌లోకి రారేమో, తనకి దగ్గరవ్వరేమో అని ఈ పర్సన్ చాలా ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. మేబీ ఇది తను చేసిన మిస్టేక్స్ వల్ల వచ్చిన భయం కావచ్చు. లేకపోతే మీరు ఆహ్, మీరే చెప్తూ ఉండొచ్చు. లేకపోతే ఇది ఇది నిజం అవ్వచ్చు. లేకపోతే ఇది ఫేక్ కూడా అవ్వచ్చు. ఇది ఒక్కొక్కసారి మన మైండ్ సెట్టే మనల్ని ట్రాప్ చేస్తుంది. మన మైండ్ సెట్టే మనల్ని భయపెడుతూ ఉంటుంది. ఓకే. ఇలా జరుగుతుందేమో అన్న భయముంది. సో, మీ పర్సన్ ఎలా ఊహించుకుంటున్నారంటే, మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. తనకి మీరెక్కడ దూరం అయిపోతారేమో, తనకి మీరెక్కడ ఆహ్, వదిలేస్తారేమో, ఎక్కడ మీ లైఫ్‌లో మీరు తనని వదిలేసి మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న భయం ఈ పర్సన్‌లో ఎక్కువుంది. అదే ఊహించుకుంటున్నారు. అమ్మో! నేనిప్పుడు వెళ్ళి మాట్లాడితే దూరం అయిపోతామేమో. ఐ డోంట్ నో. ఇది భయం గూడా అయ్యుండొచ్చు. అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు మరి. లెట్స్ సీ. తనకైతే మీరంటే ఇష్టముంది. తనకైతే మీరంటే ప్రేమ ఉంది. కానీ తనని కాదనుకోని, వదిలేసుకొని మీరెక్కడ దూరం వెళ్ళిపోతారేమో అన్న ఇమాజినేషన్‌లో బ్రతుకుతున్నారు. మీరింక తనకి సొంతం అవ్వరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా ఛాన్సెస్ ఇచ్చుండొచ్చు ఈ పర్సన్‌కి. అయినా స్టిల్ వాళ్ళు మిస్ చేసుకొని ఉండుండొచ్చు. కాబట్టి వాళ్ళకి ఈ భయం ఉంది మరి. పొసెసివ్‌నెస్. మీరు తనకి మాత్రమే సొంతం అన్నట్టు ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా సెల్ఫిష్ ఈ పర్సన్ మీ విషయంలో. మీరు తనకి తప్ప ఇంకెవరికీ టైం ఇవ్వకూడదు. తనకి తప్ప ఇంకెవరికీ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. తనకి తప్ప ఇంకెవరికీ వాల్యూ ఇవ్వకూడదు. ఎప్పుడు తనకే మెసేజ్ చేస్తూ ఉండాలి. తనతోనే మాట్లాడుతూ ఉండాలి. తన మంచి చెడులు పట్టించుకోవాలి. ఈవెన్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఈ పర్సన్ తట్టుకోలేరు. అంత పొసెసివ్‌నెస్ ఈ పర్సన్‌కుంది. ఒక్క నిమిషం మీరు ఈ పర్సన్‌తో మాట్లాడకపోయినా కూడా ఈ పర్సన్ తట్టుకోలేరు. ఎందుకంటే అంత పొసెసివ్‌నెస్ ఫీల్ అవుతున్నారు. ఏదైనా షేర్ చేసుకుంటే నాతోనే చేసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళడానికి రమ్మనాలంటే నన్నే అడగాలి. మీరు తనకి మాత్రమే సొంతము. తనకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తనకి మాత్రమే వాల్యూ చేయాలి. తనని మాత్రమే మీరు ఇష్టపడాలి. తనకి మాత్రమే మీ ప్రేమ దక్కాలి అనే టైప్‌లో ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. కన్ఫెషన్. ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్‌లీ. సో, వీళ్ళు మీకేదో చెప్పాలనుకుంటున్నారు. నాకు ఎలా ఊహించుకుంటున్నారంటే, ఒకవేళ తన జెలసీ కానీ, తన కోపం కానీ బయటికొచ్చేస్తే, తను చెప్పేస్తే ఆహ్,
మీరు ఎక్కడ తనకి దూరం అయిపోతారా అన్న భయం మీ పర్సన్‌లో ఉంది. మీకు చాలా చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ జెలసీ, సెల్ఫిష్‌నెస్ ఉంది. ఇక్కడ జెలసీ, సెల్ఫిష్‌నెస్, కోపం కూడా ఉంది ఈ పర్సన్‌కి మీ విషయంలో. నాకు చాలా కోపమొస్తుంది. నీ మాటల వల్లే కానీ, నీ బిహేవియర్ వల్ల కానీ నాకు చాలా కోపమొస్తుంది. నాకు చాలా జెలసీగా అనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్‌కి మీరు జెలసీగా ఫీల్ అయ్యేలాగా ఏదైనా చేస్తున్నారా? తనని కావాలని జెలసీగా ఫీల్ అయ్యేలాగా మీరు చేస్తున్నారు. మీకు తనంటే ఇష్టం ఉంది. మీకు తనంటే ప్రేమ ఉంది. కానీ కావాలని మీరు తనని జెలసీ చేయాలని కానీ, కావాలని తనకి కోపం తెప్పించాలని కానీ, చెయ్యాలి అనుకుంటున్నారని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇమాజిన్ చేసుకుంటున్నారు. వాంటెడ్‌లీ మీరు ఇదంతా చేస్తున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఏదో ఒక రకంగా తనకి కోపం తెప్పిస్తే తనలో ఉన్న ఫీలింగ్స్ ఏంటో తను బయట పెడతారు. అని మీరు చేస్తున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎక్స్‌పెక్టేషన్, వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై, హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ మీ. సో, ఈ పర్సన్‌కి మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇమాజిన్ చేసుకుంటున్నారు. మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు. మీరు వెళ్ళి తనకి మెసేజ్ చేస్తారని కానీ, మీ నుంచి ఈ పర్సన్ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే తను ఏమన్నా చేసేదానికన్నా కూడా ఇక్కడ ఈ పర్సన్ మీ నుంచే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరు తనని అర్థం చేసుకోవాలని కానీ, మీరే వచ్చి రీయూనియన్ అవ్వాలని కానీ. హార్ట్ బీట్, యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. మీరే తన హార్ట్ బీట్ అని ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ స్టే అలైవ్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వే నా గుండె చప్పుడు అంటున్నారు. టూ బాడీస్ వన్ సోల్ అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను బ్రతకలేను, వచ్చేసేయ్, నా దగ్గరికి వచ్చేసేయ్. వీక్నెస్, మై వర్స్ట్ ఫియర్ ఈస్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. సో మీరు తనని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న భయం ఉంది కదా. ఇక్కడ వీక్నెస్, నేను నీకు బాగా అలవాటైపోయాను. నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావో అని ప్రతిరోజు నేను భయపడుతూనే ఉంటాను. నువ్వు నా బలహీనత అయిపోయావు. నీతో మాట్లాడకుండా కానీ నీతో మాట్లాడకుండా కానీ, నిన్ను చూడకుండా కానీ, నీతో లేకుండా కానీ నన్ను నేను ఊహించుకోలేకపోతున్నా. ఎందుకో నేను నీకు బాగా అలవాటైపోయాను, అటాచ్ అయిపోయాను, అడిక్ట్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా తట్టుకోగలుగుతాను? అది ఈ పర్సన్ ఫీలింగ్. సెపరేషన్, వీక్నెస్ చూడండి. మై వర్స్ట్ ఫియర్ ఈస్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. నేను నన్ను వదిలి వెళ్ళనివ్వను అని చెప్తున్నారు. ఎందుకో చాలా తక్కువ టైంలోనే మీ ఇద్దరి మధ్య అట్రాక్షన్ కానీ, ఎమోషన్స్ కానీ, లేకపోతే ఫీలింగ్స్ కానీ చాలా డెవలప్ అయిపోయి ఉండొచ్చు. లవ్, యు ఆర్ మై హార్ట్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ.
తనకి మీరంటే చాలా ఇష్టం ఉందండి. చాలా ప్రేమ ఉంది. ఈ పొసెసివ్‌నెస్ కూడా ఈ లవ్ వల్లే వస్తుంది. మీకు ప్రపోజ్ చేయాలని కానీ, మీకు గిఫ్ట్స్ ఇవ్వాలని కానీ, లేకపోతే మీరు తన ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టు, మళ్ళీ మీరు తన లైఫ్‌లోకి వచ్చేసినట్టు ఊహించేసుకుంటున్నారు ఈ పర్సన్. తను మీకు ప్రపోజ్ చేసినట్టు, మీరు తన లవ్‌ని యాక్సెప్ట్ చేసినట్టు, మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటున్నట్టు ఈ పర్సన్ ఊహించేసుకుంటున్నారు. కంట్రోల్ యువర్ మైండ్ ఓన్లీ బీ ఇన్ యువర్ లిమిట్స్. సో ఈ పర్సన్ ఎలా ఊహించుకుంటున్నారు అంటే, మీరే తనని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు కావాలని అని ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. డామినేట్ చేస్తున్నారని కానీ, కంట్రోల్ చేస్తున్నారని కానీ ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. అంటే తనకి నచ్చినట్టు తనని ఉండనివ్వట్లేదు. అంటే మీకు నచ్చినట్టే ఉండమంటున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్. అన్‌కండిషనల్ లవ్. డివైన్ లవ్, ఐయామ్ ఇన్ యూ, యూ ఆర్ ఇన్ మీ. సో మీ ఇద్దరి మధ్య అన్‌కండిషనల్ లవ్ ఉంది అని మీ పర్సన్ ఊహించుకుంటున్నారు. మీకు తన మీద అంత అన్‌కండిషనల్ లవ్ ఉందని కానీ, తనకి మీ మీద అన్‌కండిషనల్ లవ్ ఉందని కానీ ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. డివైన్ లవ్. మనిద్దరిది విడదీస్తే విడిపోయే బంధం కాదు. మనిద్దరం ఒక్కటే. నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో, నీకు కూడా నా మీద అంత ప్రేమ ఉంది అని నాకు తెలుసు. మీకు తన మీద అన్‌కండిషనల్ లవ్ ఉందని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఊహించుకుంటున్నారు. కన్ఫెషన్. ఐయామ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ యెస్ ఆర్ నో. సో తన ఫీలింగ్స్ మీద తనకి క్లారిటీ లేదు. కన్ఫ్యూషన్‌లో ఉన్నారు. ఎలా ఊహించుకుంటున్నారు అంటే, ఇక్కడ ఈ పర్సన్ అసలు తనకి నేనంటే ఇష్టం ఉందా? ప్రేమ ఉందా? లేదా? అసలు నా లైఫ్‌లోకి రావాలనుకుంటుందా? లేదా? అసలు ఎప్పటికైనా నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందా? నన్ను అర్థం చేసుకుంటుందా? లేదా చేసుకుంటాడా? ఉండి కూడా లేనట్టు మాట్లాడుతున్నారా? లేకపోతే నిజంగానే లేదా వాళ్ళకి నేనంటే ప్రేమ నిజంగానే లేదా? ఉండి లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారా? అర్థం కావట్లేదు ఇక్కడ మీ పర్సన్‌కి. మీ ఫీలింగ్స్ ఏంటో, మీ లవ్ ఏంటో అర్థం కావట్లేదు. కన్ఫ్యూషన్‌లో ఉన్నారు. తనకి మీరంటే లవ్ ఉంది. కానీ మీకుందా లేదా అనేది ఆ పర్సన్‌కి అర్థం కావట్లేదు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఐసోలేషన్. ఒక్క నిమిషం. టారో కార్డ్స్ ఒకసారి చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గైడ్ us. మా వ్యూయర్స్ విషయంలో ఏం ఊహించుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో ఇక్కడ కూడా చూడండి, ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నారంటే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. 2 ఆఫ్ స్వర్డ్స్.
క్లారిటీ రావట్లేదు ఈ పర్సన్‌కి. మీరు అంటే ఇది అనేది ఈ పర్సన్‌కి క్లారిటీ రావట్లేదు. బట్ అన్‌కండిషనల్ లవ్ ఉంది కానీ, ఆ పర్సన్‌ని మీరు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు ఆ పర్సన్‌కి కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? కన్‌ఫ్యూజ్డ్ ఎనర్జీ ఇస్తున్నారా? ఏమో నాకిక్కడ తెలీదు కానీ, ఈ పర్సన్ మీ విషయంలో ఎలా ఊహించుకుంటున్నారంటే, మీరు కన్‌ఫ్యూజ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ అని. కాసేపు ఇష్టం ఉందంటారు, కాసేపు ఇష్టం లేదంటారు. కాసేపు ప్రేమ ఉందంటారు, కాసేపు ప్రేమ లేదంటారు. కాసేపు ఫ్రెండ్ అంటారు, కాసేపు లవ్ అంటారు. ఇట్లా మీ పర్సన్‌ని మీరు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారేమో నాకు తెలీదు. అందుకే ఈ పర్సన్ మీ విషయంలో ఎలా ఊహించుకుంటున్నారంటే, మీకే ఒక క్లారిటీ లేదు. మీరే ఒక కన్‌ఫ్యూజ్డ్ మెంటాలిటీ. మీకే అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఆ పర్సన్ అంటే అనేది మీకే అర్థం కావట్లేదు అని వాళ్ళు ఊహించుకుంటున్నారు. 7 ఆఫ్ వాండ్స్. మీ సేఫ్ జోన్‌లో మీరు ఉండాలనుకుంటున్నారు. మీ కంఫర్ట్ జోన్‌లో మీరు ఉండాలనుకుంటున్నారు. మీ కంఫర్ట్ జోన్ దాటి మీరు ఎలాంటి ప్రయత్నం చేయాలి అనుకోవట్లేదు. తనకి దగ్గర అవ్వడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అనుకోవట్లేదు అని ఆ పర్సన్ ఊహించుకుంటున్నారు. ఎందుకో సెపరేషన్ టైప్ ఎనర్జీస్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఐ డోంట్ నో కానీ వచ్చిన ఎనర్జీస్ నేను రీడ్ చేస్తున్నా. అందుకే క్లారిఫికేషన్ కోసం నేను టారో కార్డ్స్ కూడా తీస్తున్నా. ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్. తన గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు తన గురించే ఆలోచిస్తూ ఉంటారు. తన మంచి కోసమే ఆలోచిస్తూ ఉంటారు అని ఊహించుకుంటున్నారు ఈ పర్సన్. టూ కార్డ్స్ వచ్చాయి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. స్వర్డ్స్ ఎనర్జీ ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. ఎలా ఊహించుకుంటున్నారంటే యు ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అనిపిస్తే చెప్పేస్తారు. మీ మనసులో ఏది దాచుకోరు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. అది ఎదుటి వాళ్ళు హర్ట్ అయినా సరే లేకపోతే మీ మనసులో అది దాచుకోరు. అది ప్రేమ అయినా సరే, కోపమైనా సరే, బాధ అయినా సరే, ఏదైనా సరే మీ మనసులో ఏది దాచుకోకుండా మీరు చెప్పేస్తారు. ఎదుటి వాళ్ళకి మీరు ఒక క్లారిటీ ఇచ్చేస్తారు. ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయరు. తిప్పి తిప్పి మాట్లాడటం కానీ, లేకపోతే ఎస్ అని తర్వాత నో చెప్పడం కానీ ఇట్లా అయితే చెయ్యరు. మీరు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మీకు ఏది అనిపిస్తే అది చేస్తారు. ఏది అనిపిస్తే అది మాట్లాడతారు అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. అలా ఊహించుకుంటున్నారు. మీకు అన్ని విషయాల పట్ల ఒక క్లారిటీ అయితే ఉంటుంది. స్ట్రెంగ్త్. మీరు ఒక ఏంజెల్ అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. మీరు నిజంగానే ఏంజెల్ కాకపోవచ్చు. కానీ మీరొక ఏంజెలిక్ ఫిగర్ తన లైఫ్‌లో. ఎందుకు అంటే మీరు తనని చాలా హీల్ చేశారు. తన లైఫ్‌లో తన లైఫ్ తన లైఫ్‌లో ఏమైనా ఆబ్స్టకిల్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే మీరేది పాడు చేయకుండానే తన లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని మీరు హీల్ చేశారు. యు ఆర్ ఏంజెల్ టు దెమ్. మీరు వాళ్ళకి ఒక ఏంజెల్. అంతే.
ఇంకా ఏమీ లేదు. మీ కైండ్‌నెస్ కానీ, మీ ప్రేమ కానీ, ఆహ్, మీ పర్సన్‌కి ఏంజెలిక్ ఫిగర్‌లాగా అనిపిస్తుంది మీరు. యూ ఆర్ ఏంజెల్ టు దెమ్. యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. తనని మీరు చాలా వరకు హీల్ చేశారు. అది మీరు తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. మీ ఇద్దరి పరిచయం వల్ల తనేమన్నా హీల్ అయ్యి ఉండొచ్చు. తన లైఫ్‌లో పెయిన్ ఏదైనా హీల్ అయ్యి ఉండొచ్చు. కంఫర్టబుల్‌గా తనని ఫీల్ చేశారు మీరు. తనని పీస్ ఆఫ్ మైండ్ చేశారు. అంటే మనసు ప్రశాంతంగా ఉండేలాగా చేశారు మీరు. తనని అర్థం చేసుకొని మీరు తనకి మనశ్శాంతిగా ఉండేలాగా చూసుకున్నారు అనేది ఆ పర్సన్ ఊహించుకుంటున్నారు. అండ్ 6 ఆఫ్ కప్స్. మీరు చాలా లవ్, చాలా కేర్, చాలా అటెన్షన్ ఇచ్చారు ఈ పర్సన్‌కి. కంఫర్ట్ ఇచ్చారు తనకి. అది మీ పర్సన్ ఊహించుకుంటున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలని కానీ, మీ ప్రేమ కావాలని కానీ ఈ పర్సన్ ఊహించుకుంటున్నారు. సో, ఇక్కడ నాకు మేజర్‌గా కనిపిస్తున్న రాశులు వచ్చేసి మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇది అందరికీ సంబంధించిన రీడింగ్ అవుతుంది. మేజర్‌గా కనిపిస్తుందయితే నేను చెప్పాను. సో, ఇవాల్టి రీడింగ్ అయితే ఇదే అండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.